సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. సిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లాడు, 18 సంవత్సరాల యువకుడు నీ దృష్టిలో. మరి ఆ రోజు కోడికత్తి శ్రీను మరి నేను కోడికత్తి గుర్తాడని చెప్పి అభియోగంతో 6 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టించావే. ఏమీ తెలియని అభాగ్యుడిని, ఏదో రెస్టారెంట్లో పనిచేస్తే ఆ స్పూన్ వచ్చేదో చేతి కూర్చొని చిన్నది బ్లడ్ కొద్దిగా వస్తేనే దాన్ని కోడికత్తి డ్రామా ఆడి ఏమీ తెలియని చిన్నపిల్లాడే కదా మరి అప్పుడు ఆ కుర్రాడిని మరి జైల్లో పెట్టించి 6 సంవత్సరాల పాటు బయటికి రాకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేసే ఆ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేవంటే నీ పార్టీ వాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం. నిజమే, నువ్వు చెప్పినట్టు ఏమీ తెలియని 18 ఏళ్ల కుర్రాడే. మరి అదే కుర్రాడు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అంత కుర్రాడు తెలియక భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి అలాంటి వాడిని యాక్సిడెంట్ చేసావు అని చెప్పి తీసుకెళ్లి స్టేషన్లో చెప్పించాల్సింది పోయి అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేసి వేరే వ్యక్తిని తీసుకొచ్చి అమాయకుడు దాంట్లో బలిపశం చేసి ఆ కేసు నా కుర్రాడు మీద పెట్టి నీ కొడుకును కాపాడుకోవడానికి, నీ నాయకుడు కొడుకును కాపాడుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం కరెక్ట్ అంటారా? అంటే మన సాయికృష్ణ విషయంలో కూడా అలాగే ఎవరు చేయట్లేదు మర్డర్లు అన్న టైప్లో. అంటే ఇంచేపు మనం నేరాలను ప్రోత్సహిస్తున్నాం. అంటే రేపు అధికారంలోకి వస్తే రపారప అంటే ఇటువంటి నేరాలను ప్రోత్సహించి ఇటువంటి వాళ్ళ చేత రపారప ఆడిందారని మీ యొక్క ప్రయత్నం ఏమో నేను అనిపిస్తుంది. ఏదైనా సరే తప్పు ఎవరు చేసినా సరే దాన్ని ఖచ్చితంగా శిక్ష అర్హులే.